బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న మాస్ సంస్థ జెండా ఆవిష్కరించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తిర సురేష్ కుమార్, ప్రొఫెసర్ పొన్నకంటి జోసెఫ్ రత్నాకర్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో శుక్రవారం మాస్ జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల తెనాలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది ఇందుపల్లి రాజారాం, గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమితులైన కొక్కిలిగడ్డ సునీల్ కుమార్ ను మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ, మాదిగ జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాగరాజు అభినందనీయుడని, మాస్ జెండా ఆవిష్కరించడం శుభ పరిణామమని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారాం, విజిలెన్స్ కమిటీ మెంబర్ సునీల్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. పొన్నకంటి రత్నాకర్ మాట్లాడుతూ, మాదిగ జాతి కోసం కృషి చేస్తున్న రాజారాం, సునీల్ కుమార్ సేవలను ప్రశంసించారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ, 25 ఏళ్ల నుంచి జాతి కోసం సుద్దపల్లి నాగరాజు పాటుపడుతున్నాడని తెలిపారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ, మాదిగల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, మాస్ రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కోట్ల దిలీప్, జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్, రాబూరి సతీష్, ఆర్ దేవా, ఆర్ వినయ్, పోతుల రాజాబాబు, కొండమాది బోసుబాబు, నలుకుర్తి రమేష్, అత్తోట చంటి, అత్తోట శరత్తు, అత్తోట షాము, మట్లపూడి రాజేశ్వరరావు, వేజండ్ల సుధాకర్, ఎడ్లపల్లి రవికిరణ్, మల్లవరపు బాబీ, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న కొత్తగా మన తెనాలి బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రాజారాం అన్నగారికి ఈరోజు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మరి కొక్కిలిగడ్డ సునీల్కి కూడా ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీరిరువురు కూడా సమాజంలో ఎంతగానో మంచి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నాగరాజు గారి ఈ యొక్క సొసైటీకి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే అడ్వకేట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుస నా అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ, దళిత బడుగు బలహీన వర్గాలకి తన చేతనందిస్తూ, సాటి సహాయం చేస్తూ, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటూ ఈ మాస్ సంస్థ మరి దినదిన అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని మరి ఈరోజు ఈ సందర్భంగా, ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి మా ప్రముఖుల్ని తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నిక కాబడ్డ మిత్రుడు రాజారామన్నకి సన్మానం చేసుకోవటం, అలాగే మరి ఒక మిత్రుడు కొక్కిలిగడ్డ సునీల్ స్టేట్ విజిలెన్స్ కమిషన్ మెంబర్గా, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మెంబర్గా నియమించబడిన సందర్భంగా అతను కూడా సన్మానించుకోవటం ఈ మాస్ ఆధ్వర్యంలో జాతి మొత్తానికి చాలా గర్వించదగ్గ విషయం. మా ప్రీతమ అన్నగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి తెనాలి బార్ ఎలక్షన్స్లో మా అన్న ఇందుపల్లి రాజారామన్నని మరి ప్రెసిడెంట్గా అన్ని వర్గాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడటం అనేది మరి అన్నగారి యొక్క మరి అది అతని యొక్క ఉన్నటువంటి మన మాదిగలకు ఉన్నటువంటి కమిట్మెంట్కి మరి ప్రతి ఒక్క వర్గం కూడా అన్నగారిని బలపరచడం పట్ల మేము చాలా హర్షిస్తున్నాము. అదే రీతిగా నిమగ్నమై ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి సేవా కార్యక్రమాలు, జాతి పేరు మీద సమాజ సేవ చేసే భావనే కానీ ఒక జాతికి కట్టుబడి ఉండే పరిస్థితి ఎంఆర్పిఎస్ చరిత్రలో లేదు. ఎంఆర్పిఎస్ ఏ విధంగా అయితే కుల మత ప్రాంతాలకు అతీతంగా పనిచేసిందో, మాస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కడైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా మా వంతు సహకారం తీసుకొని, ప్రతి ఒక్కరు సహకారం తీసుకొని అందరికి అందించే విధంగా మేము కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మంచి మనసు కలిగిన సురేష్ గారు ఈ కార్యక్రమం రావటం, అలాగే మా ప్రొఫెసర్ గారు రత్నాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో మా రావటం చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నికైన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి సేవా సంస్థలు నాగరాజు గారికి కొత్త కాదు. మేము కూడా 20 సంవత్సరాలు దగ్గర పైనుంచి కూడా మాట ద్వారా ఏదో సహాయ సహకారాలు అందించుకుంటూ సంస్థను ఆయనకు కావాల్సిన అవసరమైనప్పుడు కొద్దిగా తోడునోడుగా ఉంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నాము. అట్లాగే మరింత ఈ సంస్థ అభివృద్ధి చెంది మరింత పూర్కి మరింత అవసరమైన వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దానికి నేను మా మిత్రులు లాయర్స్ కూడా ముందుంటామని